హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై. అందరూ మామూలుగా చేస్తారు కాబట్టి ఇది కొంచెం స్పెషల్. పచ్చి కారంతో చిక్కుడుకాయ ఫ్రై బాగుంటుంది. ఆల్రెడీ ఎండు కారంతో మన ఛానల్లో రెసిపీ ఉంది, ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు ఒక పావు టీ స్పూన్, మినపప్పు ఒక పావు టీ స్పూన్, కొంచెం ఇంగువ వేసుకొని పోపు బాగా వేగేలోపు ఈ చిక్కుడుకాయలు వాటర్లో వేసి బాగా కడుక్కొని పోపు వేగాక చిక్కుడుకాయలు వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా బాగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ వేసుకుందాము. వేసుకొని మరలా ఒకసారి వీటిని కలుపుకుందాం. చిక్కుడుకాయలని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం మూత పెట్టేసి మగ్గించుకుందాము. మీరు ఈ రెసిపీని ఉడికించి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్నాక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఘాటుకి తగ్గట్లు పచ్చిమిర్చి వేసుకొని నేనైతే ఇక్కడ బాగా ఘాటు ఉన్న పచ్చిమిర్చిని 3 వేసాను. లాస్ట్లో ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇలా అంతా కూడా స్పూన్తో దగ్గరకు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకొని ఒక గింజ తీసుకొని ఉడికిందో లేదో మీరు చెక్ చేయండి. సో ఇదైతే కొంచెం ఉండాలి, ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ చిక్కుడుకాయల్లోకి మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి కారం, ఆ కారాన్ని వేసేసుకొని దీంట్లోకి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కారంతో చిక్కుడుకాయ ఫ్రై చాలా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చాలా ఈజీ, ఫాస్ట్గా చేయొచ్చు. నేనైతే పచ్చి చిక్కుడుకాయలతో చేశాను. మీరు కావాలంటే చిక్కుడుకాయలను ఉడికించుకొని ఫ్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ.